వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వీడియోలో అయితే లేట్ చేయకుండా ఏం చేస్తానో చెప్పేస్తాను. నేను ఊటీకి వెళ్ళాను 4 days ట్రిప్. సో ఆ ఊటీ ట్రిప్లో మొత్తంకి నేను ఏం తీసుకున్నాను అనేది అయితే నేను మీకు చూపిస్తాను. సో మధ్య మధ్యలో ఎక్కడికి వెళ్ళాము, ఎక్కడ ఏమేమి తీసుకున్నాము అనేది కూడా నేను లాస్ట్ వరకు చూపిస్తాను. సో లాస్ట్ వరకు వీడియో చూడండి, ఓకే? సో ఫస్ట్ అయితే ఊటీలో ఫేమస్ ఏంటి, టీ పౌడర్, చాక్లెట్స్ అండ్ ఫ్లవర్స్ కూడా చాలా ఫేమస్. నేను చిన్నప్పుడు ట్రిప్కి వెళ్ళాను, అంటే నేను 5th క్లాస్లో అలా ఉన్నప్పుడు. సో అప్పుడైతే నేను ఫ్లవర్స్ అందరూ తీసుకున్నప్పుడు చూసాను, కానీ నేనైతే తీసుకోలేదు. సో ఈసారి గ్యారెంటీగా తీసుకోవాలి అని చెప్పేసి తీసుకున్నాను. సో ఇవి ఆ ఫ్లవర్స్, ఇవి 3 bunches తీసుకున్నాను నేను. ఇంకా 2 ఆల్రెడీ డెకరేషన్లో పెట్టేశాను. ఇది నేను మా సిస్టర్కి ఇవ్వాలి అని చెప్పి, మా ఇంటికి తీసుకెళ్ళాలని చెప్పి ఇవి ఇలాగే పెట్టాను. ఇవి అయితే నాకు చిన్నప్పుడు తీసుకున్నప్పుడు వాళ్ళు నాకు బాగా గుర్తుంది. 5th క్లాస్ అయినా కూడా బాగా గుర్తుంది. వాళ్ళు 6 months అని చెప్పారు అప్పుడు అయితే. ఇప్పుడు మాత్రం 1 year ఉంటాయి అని చెప్పారు. ఇవి రియల్ ఫ్లవర్సే, ఇక్కడ దొరుకుతాయి. సో ఈ ఫ్లవర్స్ తీసుకున్నాను గైస్. నేను 1 year ఉంటాయో లేదో చూద్దాం, ఓకే? ఆల్రెడీ 2 షో పీసెస్లో పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఈజ్ మ్యాండేటరీ కదా. సో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చూపిస్తాను. ఇది వచ్చేసి నేను తీసుకోలేదు, దారిలో వెళ్తుంటే కనిపించింది. సో ఇది తీసుకున్నా. ఇది ఎక్కడ తీసుకున్నానంటే గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్ దగ్గర ఇది తీసుకున్నా, రోడ్ సైడ్. సో ఇది ఇప్పుడు నేను ఫ్రిడ్జ్ పైన పెట్టాలి. ఇంకొక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ వెళ్ళిన రోజే తీసుకున్నాను, అది నార్మల్ డే. చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడికి. నాకేంటంటే తొందర, ఇంకా మంచి తీసుకుని ఉండొచ్చు, నాకు తొందర కాబట్టి ఫస్ట్లోనే ఒకటి తీసుకునేసిన, అది తర్వాత అది ఎక్స్ట్రా అనమాట. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను. ఇది గైస్ అనిమల్స్ ఉంది ఇక్కడ, లైట్గా ఊటీ అని రాశారు, కనిపిస్తుంది. అనిమల్స్ ఉంది, ఇది వుడ్ది. అండ్ ఇంకొకటి ఇది. ఇంకా తీసుకోవచ్చు, చాలా ఉన్నాయి, చాలా వెరైటీస్. బట్ ఇటు ఎక్కువ అయిపోతాయి, ఒక ట్రిప్ చాలు అని. సో ఇటు తీసుకున్నా. ఇది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. ఇది నార్మల్ అక్కడ ఊటీలో కమర్షియల్ స్ట్రీట్, మనకి బెంగళూరులో లాగా కమర్షియల్ స్ట్రీట్ లాగా అక్కడ కమర్షియల్ రోడ్ ఉంటుంది. అక్కడ మనకి అన్ని మొత్తం బ్రాండెడ్వి మొత్తం అన్నీ దొరుకుతాయి అక్కడ. సో అక్కడ తీసుకున్నాను నేను ఇది ఫస్ట్ డేనే. తర్వాత ప్రైజెస్ చెప్పలేదు కదా. ఈ ఫ్లవర్స్ వచ్చేసి నేను 3 bunches తీసుకున్నా. 3 bunches 60 rupeesకి. నేనైతే అంత తక్కువ ప్రైస్కి తీసుకోలేను. మా హస్బెండ్ బార్గెన్ బాగా చేస్తాడు కాబట్టి ఇవి 60 rupeesకి ఇవి 3 bunches తీసుకున్నా. వాళ్ళు చెప్పింది మాత్రం ఒక్కొక్కటి 30 rupees అనుకుంటా. మేము 3 కలిపి 60కి తీసుకున్నాం. 60 50 కరెక్ట్గా గుర్తులేదు. ఇది ఒక స్టోర్లో తీసుకున్నాం కాబట్టి బార్గెన్ చేయలేదు. నార్మల్ షాప్లో 99 rupees. ఇది మాత్రం 75 or 70కి తీసుకున్నాం. ఇది నెక్స్ట్ అదే కమర్షియల్ స్ట్రీట్లో స్వెటర్ తీసుకున్నాం, నాకు కాదు మా అత్త కోసం ఈ స్వెటర్ తీసుకున్నాం. ఇది 250 అనుకుంటా. ఇది అక్కడ స్వెటర్స్ కూడా బాగా ఫేమస్. నెక్స్ట్ నాకు బాగా నచ్చింది వచ్చేసి నేటివ్స్ అని ఒక షాప్. నేను ఇక్కడ వేస్తాను. ఆ షాప్ ఎలా ఉంటుందో, అన్ని ప్లేసెస్లో ఒకటేలాగా ఉంటుంది చూడడానికి. మీకు ఏమైనా నాయిసెస్ వినిపిస్తుంటే పట్టించుకోవద్దండి, నా వాయిస్ మాత్రం వినండి. నేటివ్స్ అని ఒక షాప్ ఉంటుంది. అది రైల్వే స్టేషన్లో ఉంది, ఊటీ మండలం రైల్వే స్టేషన్లో ఉంది. కూనూరులో ఎక్కడ చూసాను నేను, కానీ నాకు కరెక్ట్గా ప్లేస్ గుర్తులేదు. ఇంకొక ప్లేస్ వచ్చేసి ఇక్కడ ఊటీ లేక్లో నేను ఫస్ట్ చూసాను, అక్కడే తీసుకున్నాను. ఇప్పుడు నేను మీకు చూపించేది. సో చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది ఒకటి. ఇది ఇప్పుడు ఎలా ఓపెన్ చేయాలి? ఇది ప్యాక్ చేసేసారు ట్రాన్స్పోర్ట్కి ఏం బ్రేక్ అవ్వకూడదని. ఇది గైస్ ఈ బాక్స్. నాకు ఇక్కడ అన్ని బాగున్నాయి, అన్ని షో పీసెస్ ఉన్నాయి, ఇంకా యూజ్ చేసుకునేటివి ఉన్నాయి. నాకైతే ఇది యూజ్ అవుతుంది అని చెప్పి ఇది తీసుకున్నాను. ఇంకా ఇక్కడ దీనిపైన ఎలిఫాంటస్టిక్ ముదుమలై అని ఉంది. ముదుమలై వచ్చేసి ఫారెస్ట్, మనం ఊటీ వెళ్ళే దారిలో వస్తుంది ఫారెస్ట్. ఇది మనం ఇక్కడ పైన ఎలిఫెంట్ ఉంది, చూపిస్తాను. ఎలిఫెంట్ ఉంది, దీన్ని ఓపెన్ చేయొచ్చు. ఎయిర్ టైట్ ఓపెన్ చేస్తే బాక్స్. ఇది యూజ్ అవుతుంది, షో పీస్ లాగా కాకపోయినా కూడా నార్మల్గా యూజ్ అవుతుందని నేను తీసుకున్నాను. ఇది గైస్ ఒకటైతే. ఇది 799 rupees, ఎక్స్పెన్సివ్, కానీ అక్కడ
నాకు బాగా నచ్చింది, ఇది బయట ఎక్కడ దొరకవు, సో అందుకే తీసుకునేసాను. ఇంకా ఒకటి తీసుకున్నాను, అది కూడా సేమ్ ప్రైజ్, 799. నేను చూపిస్తాను మీకు. ఇది స్టాండ్, ఆ స్టాండ్ కి కప్స్ వచ్చాయి మనకి, నేను చూపిస్తాను. ఇవంతా నీట్ గా ప్యాక్ చేశారు. నేనైతే ఇప్పుడు యూజ్ చేయను, బట్ వీడియో కోసం ఓపెన్ చేసి చూపిస్తాను. ఒక్కొక్క దాని 2 బాక్సెస్ ప్యాక్ చేశారు. ఈ గైస్ కప్స్ అయితే ఇవి. ఇవి కప్స్ వస్తుంది. కప్స్ ఇలా పెట్టుకోవచ్చు. ఇవి మనకు ఆన్లైన్ లో కూడా దొరుకుతాయి, బట్ నాకు అక్కడ నచ్చింది ఇది, సో అందుకే తీసుకుని. ఇది కూడా సేమ్ ప్రైస్ 799. ఫస్ట్ చూసాము, తీసుకోలేదు, ఎక్స్పెన్సివ్ గా ఉంది ఎందుకులే అని చెప్పి. మళ్ళీ తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత, ఊటీ లేక్ దగ్గర బయటకి వచ్చేసిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళి ఎగ్జిట్ లో నుంచి మళ్ళీ ఎంటర్ అయ్యి మళ్ళీ వెళ్ళి ఇటు తీసుకున్నాం, ఇంతకు ముందు చూపించిన బాక్స్. అండ్ ఆల్సో ఇది 4 కప్స్ వస్తాయి ఇలా. సో ఇది కూడా యూజ్ అవుతుంది కదా, అలాగే షోగా కూడా పెట్టచ్చు, రెండు యూజ్ అవుతుంది అని చెప్పి ఇది 4 కప్స్ ప్యాక్ చేసేస్తున్నాము. సో తీయడం ఎందుకు అని చెప్పి నేను తీయట్లేదు. సో ఇది గైస్, ఇది కప్స్ అయితే ఇది. తర్వాత నేను ఈ బ్యాగ్ లో ఏమున్నాయో చూపిస్తాను. ఈ బ్యాగ్ గురించి కూడా చెప్పాలి. ఇవి 2 బ్యాగ్స్ తీసుకున్నాం, ఒకటి ఈ సైజ్ బ్యాగ్ అండ్ ఈ సైజ్ బ్యాగ్. ఇది 250, ఇది 200. సో నేను మా సిస్టర్ కోసం ఒకటి, నా కోసం ఒకటి తీసుకున్నాను. మా సిస్టర్ కోసం తీసుకోవాలి అనుకున్నాను, కానీ నాకు నచ్చింది, సో నేను ఒకటి తీసుకున్నా. తనకి పెద్దది కావాలో చిన్నది కావాలో అడిగేసి తను ఏది తీసుకుంటే అది తనకి ఇచ్చేసి రిమైనింగ్ నేను తీసుకుంటాను ఏది మిగులుతుందో. సో దీంట్లో ఇది వచ్చేసి దొడ్డబెట్ట పీక్ దగ్గర తీసుకున్నాము. అక్కడ తీసుకున్నది ఇదొక్కటే. దీంట్లో ఉన్నాయి అన్ని. ఊటీ లేక్ దగ్గర ఇంకా ఫోటో ఫ్రేమ్ కూడా తీసుకున్నాము. సో అక్కడ మ్యాగ్నెటిక్ ఫొటోస్, ఇలా ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉంటుంది. సో ఇది మేము తీసుకున్న ఫోటో ఫ్రేమ్, నాకు చాలా నచ్చింది. సో ఇది గైస్ ఫోటో ఫ్రేమ్స్. ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా ఫొటోస్ తీసుకోవచ్చు. ఫోటో ఫ్రేమ్స్ ఎక్కడ చూసినా ఫొటోస్ ఇలా ఇస్తూ ఉంటారు. ఇదైతే మాకు 200 ఇచ్చారు. ఇంకా పెద్ద ఫ్రేమ్స్ 250, 300 అట్లా కూడా ఉంటాయి. మ్యాగ్నెటిక్ కూడా ఉంటాయి. ఊటీలో మొత్తం చాలా ప్లేసెస్ లో మ్యాగ్నెట్ ఫొటోస్ కూడా ఉంటాయి. మన ఫొటోస్ షేర్ చేస్తే వాట్సాప్ లో వాళ్ళు మనకి ఫోటో ప్రింట్ చేసి మ్యాగ్నెట్ లో ఇస్తారు. ఇది ఫోటో ఫ్రేమ్, ఇది ఇప్పుడు బయట పెట్టాలి. అండ్ టీ ఫ్యాక్టరీ గైస్, నేను టీ ఫ్యాక్టరీ గురించి చెప్పాలి. టీ ఫ్యాక్టరీ, చాక్లెట్ ఫ్యాక్టరీ, టీ మ్యూజియం అన్ని ఒకటే దగ్గర ఉంటుంది. ఇక్కడ నుంచే టీ గార్డెన్ కి వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి దొడ్డబెట్ట పీక్ కూడా వెళ్ళొచ్చు. మొత్తం అంతా ఒకటే రూట్ లో ఉంటుంది. మేము ఫస్ట్ 1 డే అయితే వెళ్ళాము టీ ఫ్యాక్టరీకి. ఫుల్ ట్రాఫిక్ ఉంది. అండ్ ఓన్లీ కింద టీ మ్యూజియం ఉంటుంది కింద, అక్కడికి వెళ్ళాము. అక్కడ మాత్రం కొంచెం చూసుకొని ఫ్రీ టీ ఇస్తున్నారు, అక్కడ కూడా తాగేసి వచ్చాము. ఇంకా టీ ఫ్యాక్టరీకి వెళ్దాం అన్నప్పుడు ఇంకా అక్కడ వెహికల్స్ కూడా అలో చేయట్లేదు, అంటే ట్రాఫిక్ ఉంది. సో రివర్స్ వచ్చేసాము, ఇంకా కుదరదు వెళ్ళడం అని చెప్పి. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి ఇంకా చూడాలి అని చెప్పి గ్యారెంటీగా టైం ఉంది ఇంకా మాకు ఇంకా చూడడానికి ఇంకా అన్ని ప్లేసెస్ అయిపోయింది, ఇంకా టైం ఉంది అన్నప్పుడు వెళ్ళేసి టీ ఫ్యాక్టరీ, చాక్లెట్ ఫ్యాక్టరీ అంతా చూసుకున్నాము. కానీ మనం వెళ్ళే అంత టైం అక్కడ ట్రాఫిక్ కి చాలా, అసలు ఊటీ మొత్తంకి అక్కడొక్కటి చాలా ట్రాఫిక్ ఉంటుంది. అండ్ ఆల్సో రోడ్స్ ఇలా పైకి ఉంటాయి, అసలు కారు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. అండ్ కార్ వెళ్ళడం కూడా చాలా, అంత హైట్ లో చాలా కష్టము, చాలా కార్స్ అంతా. మా కార్ కూడా హీట్ వచ్చేసింది ఒకసారి అయితే. మరి ట్రాఫిక్ ఇంకొక రోజు వెళ్ళినప్పుడు కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంది, కానీ వెయిట్ టైమ్ అక్కడ క్యూ లైన్స్ అంతా ఎక్కువ ఉంది. వర్త్ ఏం కాదు. ఎంట్రన్స్ టికెట్ అంతా ఏమి ఉంటుంది, 20 రూపీస్ అనుకుంటా ఉంటుంది. కానీ ఆ వెయిట్ చేసే టైంకి నేను చూసిన దానికి నేను అంత సాటిస్ఫై అవ్వలేదు. కానీ టీ పౌడర్ తీసుకోవాలి అని చెప్పి వెళ్ళాము. అక్కడ టీ పౌడర్ చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది. టీ గార్డెన్స్ లో మేము టీ పౌడర్ తీసుకున్నాము, అది ఎక్కువ కాస్ట్. కానీ టీ ఫ్యాక్టరీలో వెళ్ళి తీసుకుంటే ఆ టీ పౌడర్ చాలా తక్కువ కాస్ట్ గైస్. ఇది టీ ఫ్యాక్టరీలో తీసుకున్న టీ పౌడర్, ఇది హోమ్ వుడ్ అని ఉంటుంది, అది మాత్రం టీ ఫ్యాక్టరీలో చేస్తారు. ఇది
ఇది కార్డమమ్ టీ అంటే యాలకులు టీ. ఇది 500 grams 220కే ఇచ్చారు. మసాలా అది మాత్రం 230, మొత్తం 450కి మేము 1 kg తీసుకున్నాం టీ గైస్. ఇది మసాలా హోమ్ వుడ్, ఇది అక్కడే చేసేది. మళ్ళీ ఇంకొకటి గార్డెన్ లో తీసుకున్నాము టీ పౌడరు, అది మాత్రం 300 చెప్పారు, 1/2 kg. సో అది తీసుకున్నాం, కానీ అది ఎలా ఉంటుందో చెప్పలేము. ఇది వేరే బ్రాండ్, మాకు ఇది ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. ఇది మసాలా టీ, ఇది ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఇది మాత్రం గ్యారంటీ టేస్ట్ బాగుంటుంది, ఎందుకంటే ఫ్యాక్టరీలో చేసింది కాబట్టి. ఇది కూడా అక్కడ చేస్తుంటారు, కానీ ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అయింది. 300 to 250 500 grams. సో చూడాలి ఏది బాగుంటుందో. ఈ టీ తీసుకోవాలంటే మాత్రం టీ ఫ్యాక్టరీకి వెళ్ళినా కూడా మెయిన్ టీ ఫ్యాక్టరీ ఉంటుంది, అక్కడ తీసుకుంటేనే మీకు తక్కువ కాస్ట్. నేను చెప్పినట్టు 230 220 అట్లా. దాని కిందనే ఇంకొక టీ మ్యూజియం అని ఉంటుంది, అక్కడ తీసుకుంటే 350 ఉంది. దీనికంటే చాలా ఎక్స్పెన్సివ్ బయట తీసుకున్న దానికంటే. సో మీ టీ పౌడర్ తీసుకోవాలంటే డైరెక్ట్ గా పైకి వెళ్ళి తీసుకోవాల్సిందే, ఈ ఫ్యాక్టరీలోకి వెళ్ళి. అండ్ అక్కడే మేము టీ ఫ్యాక్టరీలో చాక్లెట్స్ తీసుకోలేదు, కానీ టీ గార్డెన్ దగ్గర చాక్లెట్స్ తీసుకున్నాం. నాకు డార్క్ చాక్లెట్ అంటే ఇష్టం, సో నేను డార్క్ చాక్లెట్ అక్కడ టేస్టింగ్ కూడా ఇస్తారు. సో మెల్ట్ అయిపోతుంది ఇక్కడ తీసుకునింది చూడండి. ఇది ఒకటి ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టలేదు వీడియో కోసం అని చెప్పేసి, ఫ్రిడ్జ్ లో పెడితే మెల్ట్ అయిపోతుంది. ఇది మెల్ట్ అవ్వలేదు. ఇది 105 grams 151 rupees. ఇది 200 grams నాకు తెలిసి 300 పడింది అనుకుంటా. 2 types ఆఫ్ చాక్లెట్స్ తీసుకున్నాం. ఇవి చాక్లెట్స్ అండ్ టీ, మెయిన్ చాక్లెట్స్ టీ తీసుకోవచ్చు, అక్కడ ఫేమస్ అదే కాబట్టి. సో అవి తీసుకున్నాము. అంటే గైస్ ఈ బ్యాగ్ అయిపోయింది, ఇంకా చాలా ఉన్నాయి చూపించాలి. నేను ఇంకా ఈ బ్యాగ్ లో ఏముంది, ఈ బ్యాగ్ లో సైకిల్ ఉందనుకుంటా, అది లాస్ట్ లో చూపిస్తాను. నెక్స్ట్ మేము అక్కడ తిరునాళ్ళ లాగా జరుగుతుంది, మనకి ఇక్కడ జరిగినట్టే అక్కడ ఒక వాళ్ళకి న్యూ ఇయర్ ఏదో ఉన్నింది మేము వెళ్ళిన టైంలోనే, తమిళనాడు న్యూ ఇయర్. సో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ రోడ్ సైడ్ లో మేము చాలా తక్కువ ఇక్కడ దొరికేటివి అవి కూడా, కానీ తక్కువ ప్రైస్ కాబట్టి తీసుకున్నాం. ఈ రోల్స్ పెద్ద కూడా తీసుకుని ఉండొచ్చు, కానీ మేము ట్రాఫిక్ ఎక్కువ ఉందని చెప్పి కార్ ఇక్కడ 1 kilometer పెట్టేసి నడుచుకొని వచ్చాము. సో నడుచుకొని వచ్చిన తర్వాత ఎక్కువ బరువు ఉన్నవి అంత దూరం మోసుకొని వెళ్ళడం కష్టం కదా, అందుకని చెప్పి ఇది ఇక్కడ అయితే 200 300 400 కూడా చెప్తారు, కానీ ఇది 100 రూపీస్కి తీసుకున్నాం గైస్. 3 తీసుకున్నాం 100 రూపీస్కి. ఎంత చాలా వెయిట్ ఉంది. 3 తీసుకున్నాం. అది రోడ్ సైడ్ మామూలుగా మనకి తిరునాళ్ళలో ఎట్లా అమ్ముతారో అట్లా 3 తీసుకున్నాం. 3 యూజ్ అవుతాయి, సో 3 తీసుకున్నాం. ఇంకొక అక్కడే ఇది ఒక పెద్ద బాక్స్ గైస్, అక్కడే తీసుకున్నాం. ఇవన్నీ 1 kilometer మోసుకొని వెళ్ళాం గైస్ మేమైతే. ఇది బాక్స్ ఇంకా ప్యాక్ చేసి ఇచ్చారు, ఏం డ్యామేజ్ అవ్వలేదు అనుకుంటున్నా, చూద్దాం. ఇది గైస్, ఇది వాళ్ళు ఈ జార్స్ నేను 2 తీసుకున్నాను, 2 జార్స్. ఈ 2 జార్స్ కలిపి నేను 450కి తీసుకున్నాను. వాళ్ళు 500 చెప్పారు, సర్లే పోనీ అన్ని తగ్గిస్తే బాగుంది అని చెప్పి ఇది 2 కలిపి 450. ఈ జార్ పెద్దదే, ఒక 500 ml కంటే ఇంకా పైన పడుతుంది అనుకుంటా. సో అట్లాంటిది ఇంకొకటి కూడా తీసుకున్నాం, 2 తీసుకున్నాం. కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి జార్స్ గైస్, క్యూట్ జార్స్. ఇదైతే నేను వాళ్ళు 80కి చెప్పారు, నేను 60 రూపీస్కే తీసుకున్నాం 1 piece. సో ఇది ఒక టైప్ తీసుకున్నా. ఇంకొకటి వచ్చేసి ట్రెడిషనల్. ఫస్ట్ నేను ఇది దారిలో చూసి వెళ్తుంటే
నచ్చి వీటిని చూసి వెళ్ళాను, అవన్నీ తీసుకున్నాను. ఇది ఇంకొక కప్ లాగా టేబుల్ పైన పెట్టడానికి సూపర్గా ఉంటాయి. ఇది ఒకటి గైస్. ఇంకొకటి సేమ్ అదే, ఇది తీసుకున్నా. ఇది అవి 60 ఆ చిన్న జార్స్, అవి మాత్రం 450కి 2 జార్స్ తీసుకున్నాం. ఇంకా చిన్నవి వచ్చేసి 100 రూపీస్ ఒక్కొక్కటి. రోల్ మోటార్ పిజ్జల్ అది ఉన్నాయి కదా, అవి. నెక్స్ట్ ఇంకొకటి ఉంది గైస్. ఇంకొకటి నేను ఇది పైన చూసాను కానీ ఒక చోట 800 చెప్పారు, ఇంకొక చోట 300 చెప్పారు. నేను ఇంకా మైసూర్కి వెళ్ళాము వచ్చేటప్పుడు, మైసూర్ నుంచి వచ్చేటప్పుడు సైకిల్ తీసుకున్నాను. ఇది నా ఫేవరెట్ అంటే ఫేవరెట్. ఇది సైకిల్, ఇది 200 రూపీస్కి తీసుకున్నాను గైస్ నేను మైసూర్లో, చాముండి హిల్స్లో తీసుకున్నా. ఇది టైర్స్, చైన్ కూడా ఇచ్చారు. ఇది తిరుగుతుంది కూడా, ఇది ఇంకా ఆయిల్ వేయాలి. సో ఆయిల్ వేస్తే బాగా తిరుగుతుంది, ఇప్పుడు కొంచెం తిరగట్లేదు. స్టాండ్ ఉంది. అండ్ ఆల్సో ఇది సైకిల్, ఇది మెటల్లో ఫుల్ వెయిట్ ఉంది. ఇది గైస్. ఇంకా నేను వచ్చేటప్పుడు క్యారెట్ తీసుకున్నా, బ్రోకలీ తీసుకున్నా, అండ్ అంతే గైస్. నేనైతే ఇవి మొత్తం తీసుకున్నది చాలానే తీసుకున్నా. ఫస్ట్ టైం నేను ఒక చోటుకి వెళ్ళిన తర్వాత ఇన్ని తీసుకున్నా కాబట్టి నేను మీకు చూపించాలి అనుకున్నాను. ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ కూడా బాగా కవర్ చేసేసాం. ఇది మీకు వీడియో నచ్చినట్టయితే చెప్పండి, అండ్ మీకు ఏది క్యూట్గా అనిపించింది, ఏది నచ్చింది వీడియోలో కూడా చెప్పండి. సో ఇది వీడియో అయితే నా ఊటీలో నేను తీసుకున్నామని. అంతే గైస్, బై ఆల్.